Good morning, students. This is another video from Monica Paramedical College in the topic Anatomy of Eye. Questions explain చేస్తాను, ఎట్లా రాయాలని ఏమైనా టిప్స్ ఉంటే చెప్తాను. Okay, we are going to now first question. What is the first layer of eyeball? Write in detail. అంటే ఐబాల్ లో 3 లేయర్స్ ఉంటాయి కదా. ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినప్పుడు వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ఐబాల్స్ అని చెప్పాను. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ అంటే సేమ్ టాపిక్ లో క్వశ్చన్స్ ఎట్లా వేరీ కావచ్చు, ఆ వేరీ అయిన క్వశ్చన్స్ ప్రకారం మనం ఎట్లా ఆన్సర్ రాయాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ఐబాల్ అంటే బేసిక్ గా దేర్ ఆర్ 3 లేయర్స్ ఇన్ ఐబాల్. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ఐబాల్ ఈజ్ కార్నియా అండ్ స్క్లీరా. అట్లా రాయని అవసరం లేదు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఎంత వచ్చు అనేది ఎగ్జామినర్కి అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ లేయర్ 3 లేయర్స్ అని చెప్పి 1 to 3 అని రాసి ఫస్ట్ లేయర్లో మళ్ళీ ఏమున్నాయి అని రాసి దాని గురించి ఆ ఫస్ట్ లేయర్లో ఎన్ని ఉంటే ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగిన ప్రకారం ఫస్ట్ లేయర్లో ఎన్ని ఉంటే అన్ని వాటి గురించి రాయాలా. రాసినాక దాని రిలేషన్స్ ముందేది, వెనకేది, పైన ఏది, కిందేది అన్ని రాయాలన్నమాట. దాని ఆ పార్ట్స్ ఒక పార్ట్ గురించి రాస్తున్నామంటే దానికి ఫంక్షన్స్ రాయాలా. ఫంక్షన్స్ రాసిన తర్వాత మీరు ఇంకా ఒకవేళ అప్లైడ్ అనాటమీ అంటారు దీనికి క్లినికల్ గా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఆఫ్ ఐబాల్లో కార్నియా ఉంది. కార్నియల్ ఒపాసిటీస్ వస్తే ఎట్లా, కంజంక్టివైటిస్ వస్తే ఎట్లా అన్నట్లా అంత డెప్త్ లేకుండా ఒక్క లైన్ లో ద డిసీజ్ అఫెక్టెడ్ బై కార్నియా ఆర్ అని కెరటైటిస్, కార్నియల్ ఒపాసిటీ అట్లా వైటమిన్ ఏ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దిస్ హెల్తీ అవేర్నెస్ ఆఫ్ కార్నియా అని అట్లా అంతా రాయొచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ కార్నియా? యాడ్ ఏ నోట్ ఆన్ ఇట్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ 3 లేయర్స్ అని చెప్పి నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్ల డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కార్నియా దాని ఫంక్షన్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని లేయర్స్ ఉంటాయి కార్నియాలో, కార్నియా ఎట్లా యూస్ఫుల్ అన్నీ రాయాలన్నమాట. కార్నియాకి ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ లేనప్పుడు కార్నియా ఏమైతుంది, ఆ ఫంక్షన్ చేయలేకపోతే మన ఐ ఏమైతుంది అని అంటే కార్నియల్ ఒపాసిటీస్ అట్లా. డిసీజెస్ గురించి కూడా లాస్ట్ క్వశ్చన్లో చెప్పినట్ల డిసీజెస్ గురించి కూడా 1 సెంటెన్స్ లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. కంప్లీషన్స్ అంత కార్నియా గురించి అంత రాసినట్ల. నెక్స్ట్, హౌ ఈస్ కార్నియల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్డ్? ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో ఎట్లా ఫేస్ చేయాలా, తెలియని క్వశ్చన్ వస్తే ఇలా పడిన అవసరం లేదు. మీకు ఆ క్వశ్చన్లో ఏ పదాలు తెలిసి ఉంటే, ఏ పదాల గురించి తెలిసి ఉంటే మీరు మెయిన్ అది కాకుండా కానీ మెయిన్ 1 or 2 ఇంపార్టెన్స్ పాయింట్స్ మీకు తెలియకపోయినా ఆ క్వశ్చన్లో ఉండే పదాలు ఏమైనా తెలిసి ఉంటే వాటి గురించి రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హౌ ఈస్ ద కార్నియల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్డ్. మీకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అంటే ఏమో తెలియకపోయిండొచ్చు, కార్నియా గురించి అయితే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే కార్నియా స్టాండర్డ్ క్వశ్చన్ ఫస్ట్ లేయర్లో ఆఫ్ ఐబాల్లో వస్తుంది కాబట్టి మీకు కార్నియా గురించి ఏది తెలిస్తే అది రాయండి. ఇట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వశ్చన్ అయినా కావచ్చు, ఏ మీకు ఆ క్వశ్చన్లో తెలిసిన పదాలు ఏమైనా ఉంటే వాటి గురించి రాసేయండి. నెక్స్ట్, వాట్ ఈ లాస్ట్ క్వశ్చన్ కూడా కార్నియల్ ట్రాన్స్పరెన్సీ అంటే కార్నియా మీద డయాగ్రామ్స్ వేయాలా. ట్రాన్స్పరెన్సీ పోతే ఏమవుతుంది, ఒకవేళ కార్నియా మీద ఒపాసిటీస్ వస్తే ఏదో ఒక డయాగ్రామ్, ఒక రౌండ్ వేసి కార్నియా లాగా మధ్యలో ఒక గీతలు గీసి అది ఒపాసిటీ అని అట్లా ఆరో మార్క్ పెట్టి ఒపాసిటీ అని రాస్తే బాగుంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ స్క్లీరా? రైట్ అబౌట్ ఒపాసిటీ అన్నాను కదా. ఒపాసిటీ అంటే మీకు సబ్జెక్ట్ అర్థం
సబ్జెక్ట్ అర్థమైతే చాలు, మీరేం డయాగ్రామాటిక్ ఆర్టిస్ట్లు వేసినట్ల ఏం అవసరం లేదు. ఇప్పుడు కార్నియల్ ట్రాన్స్పరెన్సీ ఉంది, కార్నియల్ ఒపాసిటీ. ఇట్లా ఒక కార్నియా వేసి చిన్న ఇట్లా గీసి దీన్ని కార్నియల్ ఒపాసిటీ అని లేబుల్ చేస్తే చాలు. మీకు ఏంది కార్నియల్ ఒపాసిటీ అంటే ఏంది అనేది మీకు తెలుసు అన్న విషయము ఎగ్జామినర్కి కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే ఇట్లా కార్నియా మీద ఏదో వస్తే దాన్ని కార్నియల్ ఒపాసిటీ అంటారు అని మీకు తెలుసు అనేది వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్, వాట్ ఈస్ స్క్లీరా? రైట్ అబౌట్ ఇట్ అండ్ మెన్షన్ అబౌట్ ఇట్ ఫంక్షన్స్. స్క్లీరా అంటే అది మళ్ళీ ఫస్ట్ లేయర్ వస్తుంది కాబట్టి లేయర్స్ గురించి 3 లేయర్స్ ఉంటాయని చెప్పి లేయర్స్ గురించి అంత రాసి ఇట్లా ఒక డయాగ్రామ్ వేసి దీని వైట్ పార్ట్ని స్క్లీరా అంటారని, తర్వాత ఇంకొక డయాగ్రామ్ క్రాస్ సెక్షన్ వేసి దాన్ని ఇట్లా స్క్లీరా అంటారని, స్క్లీరా మీద కంజంక్టివా, స్క్లీరా కింద ముందు వెనక ఏమున్నాయని రాయాలి. స్క్లీరా మీద కంజంక్టివా ఉంటుందని, స్క్లీరా కింద కొరాయిడ్ యువియా ఉంటుందని అట్లా రాయాలి. ఏం ఫంక్షన్స్, ఎట్లా కలర్ ఉంటుంది, దాని ఫంక్షన్స్ ఏమి అన్నీ రాయాలన్నమాట. ఒకవేళ మీకు స్క్లీరా గురించి ఏం డిసీజెస్ వస్తాయి అంటే లాస్ట్లో ఒక పాయింట్, స్క్లీరా ఈజ్ అఫెక్టెడ్ బై స్క్లీరైటిసో ఏపీ స్క్లీరైటిసో అట్లా ఏదో ఒకటి రాస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ వేసి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కలర్ఫుల్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాల. ప్రజెంటేషన్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ యువియా? వాట్ ఈస్ యువియా? వాట్ ఆర్ ఇట్స్ పార్ట్స్? యువియా అంటే ఏంది? యువియా ఈజ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ఐబాల్. అట్లనే మీరు 3 లేయర్ ఐబాల్ హ్యాస్ 3 layers. ఐబాల్ ఈజ్ సిచుయేటెడ్ ఇన్ ఆర్బిట్. The 3 layers of eyeball are and 1, 2, 3 and రాసి second is the uvea. Uvea has 3 parts and రాసి ఆ డయాగ్రామ్ వచ్చి సేమ్ ఇట్లా క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్, ఇది క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్ వేసి ఇంకా కావాలంటే 3 parts వచ్చేట్లుగా ఇది ఇట్లా 3 parts వచ్చేట్లుగా లేబుల్ చేయాలి. దాన్ని ముందేది వెనకలేది అన్నీ లేబుల్ చేసుకుంటా నీట్గా. డయాగ్రామ్ వేయడం ఎంత ఇంపార్టెంటో దాని పార్ట్స్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. యువియాలో ఏం డిసీజెస్ వస్తాయి, యువియా ఫంక్షన్ ఏంటి, వాట్ ఆర్ ఇట్ పార్ట్స్ అన్నారు కానీ ఫంక్షన్లు మీకు తెలిసినప్పుడు ఫంక్షన్స్ కూడా రాస్తే బాగుంటుంది. తర్వాత ఏం ఫంక్షన్స్, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఇచ్చి ఒక్కొక్క దాని గురించి రాస్తూ దాని ఫంక్షన్స్ రాస్తూ ఆ ఫంక్షన్స్ జరగకపోతే ఏమవుతుంది కంటికి అనేది రాస్తుంటే బాగుంటుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ రెటీనా. స్ట్రక్చర్ ఆఫ్ రెటీనా అప్పుడు మళ్ళీ ఐబాల్ హ్యాస్ 3 layers అని రాసి 3 layers పేర్లు రాసి రెటీనా ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్. రెటీనా లోపలంగా విట్రియస్ ఉంటుందని, రెటీనా బయట కొరాయిడ్ లేయర్ ఉంటుందని, యువియా కొరాయిడ్ లేయర్ ఉంటుందని రాస్తే బాగుంటుంది. దీనికి కూడా సేమ్ మీకు 3 డయాగ్రామ్స్ ఉన్నాయి యాక్చువల్గా రెటీనాలో వేయాలంటే. ఒకటి క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ వేయచ్చు, క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ వేయచ్చు. తర్వాత రెటీనాలో 10 layers ఉంటాయని సెల్స్, దాంట్లో రాడ్స్ అండ్ కోన్స్ ఏవో ఒకటి రాడ్స్ అండ్ కోన్స్ వేస్తున్నట్లా ఈ డయాగ్రామ్ వేయచ్చు. రాడ్స్ అండ్ కోన్స్ ఉన్న డయాగ్రామ్ వేయచ్చు. తర్వాత ఫండస్ ఉన్న డయాగ్రామ్ కూడా వేయచ్చు. ఫండస్ మనం రెటీనాలో చూసేదాన్ని ఫండస్ అంటామని. ఇంకా మీకు టైం ఉంది ఇంకా రాయొచ్చు అనుకుంటే ఆ ఫండస్ ఎట్లా చూస్తాము, ఎన్ని రకాలు ఫండస్ చూడగలం అన్ని రాస్తే ఈ డయాగ్రామ్ వేసి దాన్ని లేబుల్ చేయాలి. ఇదేమి ఇవేమి అన్ని లేబుల్ చేయాలి. డయాగ్రామ్ వేయడం ఎంత ఇంపార్టెంటో లేబుల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఆర్టిస్టిక్గా వేయనవసరం లేదు, వేసిన పార్ట్స్ కరెక్ట్గా లేబుల్ చేస్తే ఆ డయాగ్రామ్ సక్సెస్ అయినట్లే. తర్వాత వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ యాంటీరియర్ చేంబర్? యాంగిల్ ఆఫ్ యాంటీరియర్ చేంబర్ అని అడిగినప్పుడు
మళ్ళా ఐబాల్ హ్యాస్ 3 లేయర్స్ అని యాంటీరియర్ సెగ్మెంట్, యాంటీరియర్ పోస్టీరియర్ సెగ్మెంట్ అవుతుంది. యాంటీరియర్ చేంబర్లో సైడ్స్ ఉన్నదాన్ని యాంగిల్ అంటారని. యాంగిల్లో ఏం స్ట్రక్చర్స్ ఉంటాయి, యాంగిల్ చూడాల్సి వస్తే ఎట్లా చూస్తాము, యాంటీరియర్ చేంబర్ డెప్త్ ఎట్లా చూస్తాము అన్నీ రాసేయచ్చు. యాంటీరియర్ చేంబర్ డెప్త్ ఎప్పుడు తక్కువ అయిపోతుంది, యాంగిల్ తక్కువైనప్పుడు అది యాంగిల్ క్లోజ్డ్ అంటే ఏంది, ఓపెన్ అంటే ఏంది, ఏం స్ట్రక్చర్స్ ఉంటాయి, క్లోజ్డ్ వస్తే యాంగిల్ క్లోజ్ ఉంటే ఏం ప్రాబ్లం వస్తాయి, యాంగిల్ స్ట్రక్చర్స్ అన్నీ రాయొచ్చు అనమాట. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ యాంటీరియర్ చేంబర్ అది. నెక్స్ట్, వాట్ ఈస్ లెన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్. వాట్ ఈస్ లెన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్. లెన్స్ అనేది మళ్ళా సేమ్ క్రాస్ సెక్షన్ డయాగ్రామే, ఇట్లా ఐ క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ వేయచ్చు, దీన్ని లెన్స్ అంటారని. ఇది ఒక డయాగ్రామ్ వేయాల. లెన్స్కి పైన లెన్స్ క్యాప్సూల్ ఉంటుందని ఇది ఒక డయాగ్రామ్ వేయచ్చు. మళ్ళా బయట పెరిఫరీ కార్టెక్స్ అంటారని, సెంట్రల్గా న్యూక్లియస్ ఉంటుందని, దీనికి సస్పెన్సరీ లిగమెంట్స్ ఉంటాయని. అట్లనే లెన్స్, వాట్ ఈస్ లెన్స్ అంటే లెన్స్కి బ్లడ్ వెజల్స్ ఉంటాయా, అసలు దాని షేప్ ఇట్లా ఉందని అన్నీ రాయొచ్చు. దీని డిసీజెస్ ఏమి, ఒకవేళ ట్రాన్స్పరెన్సీ పోతే ఏమంటారు దాన్ని, తర్వాత ఈ లెన్స్ క్యాప్సూల్ ఈ లెన్స్ షేప్ అడ్జస్ట్ చేయడంలో అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, అకామిడేషన్ అంటే ఏంది, మొత్తం వాట్ ఈస్ లెన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే దాని అనాటమీ, దాని ఫిజియాలజీ, దాని డిసీజెస్, దాని ఎట్లా అన్నీ రాయొచ్చు. లెన్స్ ఉంటే ఏమంటారు ఐని, లెన్స్ లేకుంటే ఐని ఏమంటారు, ఒకవేళ లెన్స్ ప్లేస్లో ఇంకా వేరే ఐఓఎల్ ఉంటే ఏమంటారు, మొత్తం మీకున్నే టైంని బట్టి ఇదే కాదు అది కాదు అన్నీ రాసేయచ్చు అనమాట. మీకు టైం ఉంటే మీరు ఎంత చెప్పగలిగితే అంత చెప్పాలా, టైం ఉన్నాయి కాడికి. ఓకే, నెక్స్ట్ వీడియోలో విల్ మీట్ అగైన్. ఓకే.